హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 96. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఇంత లేట్ నైట్ జర్నీ చేస్తున్నారు. పైగా ఆడపిల్లలు కూడా ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అతను వెళుతూ వెనక్కి తిరిగి గీత వైపు చూస్తూ వెళ్తాడు. గీత భయంతో వణికిపోతూ ఉండడంతో సంధ్య అక్కడికి వచ్చి, ఏమైంది గీత? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, సడన్గా ఎందుకు అంతలా భయపడుతున్నావు అని అనుమానంగా అడుగుతుంది. గీత అక్కడున్న వాటర్ తీసుకొని గటగటా తాగి తన ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళి టేబుల్ ముందు కూర్చుంటుంది. విరాట్ గీత వైపు చూస్తూ, ఆర్ యూ ఓకే అని మెల్లగా అడుగుతాడు. గీత తన తలను నిలువుగా ఊపుతూ, సార్, నేను బాగానే ఉన్నాను అని మెల్లగా అంటుంది. అందరూ వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రావడంతో ఫుల్గా తిని అక్కడ నుండి స్టార్ట్ అవుతారు. అర్జున్ విరాట్ దగ్గరకు వెళ్ళి, విరాట్, ఇందాక జరిగిన ఇన్సిడెంట్ వల్ల గీత బాగా భయపడినట్టుంది. ఈ టైంలో మీరిద్దరు మాత్రమే రావడం అంత సేఫ్ కాదు. ఎందుకు వచ్చారో మనకింకా పూర్తిగా తెలియదు. నీతో పాటు ఆదిత్యని, సంధ్యని కూడా రానివ్వు. సంధ్య పక్కన ఉంటే గీతకి కొంచెం ధైర్యంగా ఉంటుంది అని మెల్లగా అంటాడు. విరాట్ కోపంగా చూస్తూ, అర్జున్, ఆ అటాక్ చేసింది ఎవరైనా సరే వాడు ఈ భూమి మీద ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. తెల్లవారేలోపు ఆ నలుగురు నా ముందు ఉండాలి. వాళ్ళలో ఏ ఒక్కడిని వదిలిపెట్టను అని కోపంగా అంటాడు. అర్జున్ చిన్నగా మాట్లాడుతూ, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పి అక్కడ నుండి తన కారు దగ్గరికి వెళ్తాడు. ఆదిత్య, సంధ్య కూడా విరాట్ కారులో రావడంతో ఆదిత్య ముందు సీట్లో కూర్చుంటాడు. సంధ్య, గీత బ్యాక్ సీట్లో కూర్చునేసరికి విరాట్ తన కారుని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సంధ్య అనుమానంగా గీత వైపు చూస్తూ, ఏమైంది గీత, ఎందుకు అలా ఉన్నావు? వాడు నీ మెడ మీద కత్తి పెట్టినప్పుడు కూడా నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు. సడన్గా ఏమైంది, అంతలా భయపడుతున్నావు అని మెల్లగా అడుగుతుంది. గీత భయంగా సంధ్య చేతిని గట్టిగా పట్టుకొని మెల్లగా మాట్లాడుతూ, దేవా, దేవా వచ్చాడు అని అంటుంది. ఆ మాట విన్న సంధ్య కళ్ళు పెద్దవి చేసి అలానే చూస్తూ, ఏం మాట్లాడుతున్నావే, వాడిక్కడికి రావడం ఏంటి, నువ్వు సరిగ్గా చూసావా, లేక ఏమైనా పొరపాటు పడుతున్నావా అని మెల్లగా అడుగుతుంది. గీత, వాడే, నాకు బాగా తెలుసు, ఆ మాస్క్ పెట్టుకుని వచ్చింది ఖచ్చితంగా దేవాని. వాడి కళ్ళలో ఉన్న వికృతమైన కోరిక నాకు స్పష్టంగా తెలుస్తుంది. వాడు తప్ప నన్ను ఎవరు అంజు అని పిలవరు అని అంటుంది. సంధ్య భయంగా చూస్తూ, వాడు కోమాలో ఉన్నాడు కదా, ఇంత సడన్గా ఇక్కడికెలా వచ్చాడు? గీత, ఇప్పుడేం చేద్దాం అని అడుగుతుంది. గీత ఏదో ఆలోచిస్తూ, వాడు ఎందుకు వచ్చాడో నాకు తెలీదు, నన్ను వెతుక్కుంటూ వచ్చాడా, లేక ఏదైనా పని మీద వచ్చాడో తెలియదు, కానీ వాడికి మాత్రం నేను ఎక్కడ ఉంటానో ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు సంధ్య అని మెల్లగా అంటుంది. ఆదిత్య వెనక్కి తిరిగి, ఏమైంది, ఎందుకంత మెల్లగా మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. సంధ్య కొంచెం కంగారుగా, ఏమీ లేదు సీనియర్ సార్, ఏవో గాసిప్స్ అంతే, విరాట్ సార్ ఉన్నారు కదా అందుకే కొంచెం మెల్లగా మాట్లాడుకుంటున్నాం అని అంటుంది. విరాట్ కొంచెం గంభీరంగా మాట్లాడుతూ, రేపు మార్నింగ్ కాలేజీకి వెళ్ళాలి, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇద్దరు కామ్గా పడుకోండి అని అంటాడు. గీత కళ్ళు మూసుకొని పడుకున్న తన కళ్ళ వెనుక మాస్క్ పెట్టుకున్న దేవానే కనిపిస్తూ ఉంటాడు. గీత ఆ భయాన్ని తట్టుకోలేక తన కళ్ళు ఓపెన్ చేసి, విరాట్ సార్, నాకు నిద్ర రావడం లేదు అని అంటుంది. ఆదిత్య విరాట్ వైపు చూస్తూ, అన్నయ్య, ఇందాక జరిగిన ఇన్సిడెంట్ వల్ల బాగా భయపడినట్టుంది, నేను డ్రైవ్ చేస్తాను, మీరు బ్యాక్ సీట్కి వెళ్ళండి, అప్పుడు వదినకి కొంచెం ధైర్యంగా ఉంటుంది అని మెల్లగా అంటాడు. సంధ్యకి కూడా అదే కరెక్ట్ అనిపించడంతో, సార్, మీరు గీత దగ్గర ఉండండి, ఎందుకో తెలీదు బాగా భయపడుతుంది అని చెప్పేసరికి విరాట్ ఒక్క నిమిషం ఆలోచించుకొని కారుని పక్కకు ఆపేసరికి ఆదిత్య కార్ దిగి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. సంధ్య ఫ్రంట్ సీట్లో కూర్చోవడంతో విరాట్ గీత పక్కన కూర్చొని, ఎక్కువగా దేని గురించి ఆలోచించుకో, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని మెల్లగా అంటాడు. ఆదిత్య కారు హైవే మీద పరుగులు తీస్తూ ఉంటాడు. విరాట్ పక్కనున్నాడు అన్న ధైర్యంతో గీత దేవా గురించి మర్చిపోయి ప్రశాంతంగా విరాట్ ఒడిలో పడుకొని నిద్రపోతుంది. సంధ్య తన నిద్రని ఎంత కంట్రోల్ చేసుకుందామని చూసినా దానివల్ల
కాకపోవడంతో మెల్లగా నిద్రలోనికి చేరుకుంటుంది. ఆ కార్ స్పీడ్‌కి సంధ్య మెల్లగా తన తల తీసుకువెళ్ళి ఆదిత్య షోల్డర్ మీద పెడుతుంది. ఆదిత్య ఆశ్చర్యంగా సంధ్య వైపు చూస్తూ "ఏమైంది? ఇలా పడుకుంది?" అని అనుకోని బాగా అలసిపోయినట్టుంది. అందుకే డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోయింది అని అనుకుంటూ సంధ్య తలను తన షోల్డర్ మీద ప్రాపర్‌గా అడ్జస్ట్ చేసుకొని కార్‌ని కొంచెం స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. లావణ్య, "అర్జున్ అన్నయ్య, ఇందాక వచ్చిన వాళ్ళెవరు?" అని అడుగుతుంది. అర్జున్, "ఏమో తెలీదు. వాళ్ళు కావాలని అటాక్ చేశారా? లేక మనీ డిమాండ్ చేయడం కోసం అలా చేశారో తెలుసుకోవాలి. వాళ్ళు దేనికోసమైనా సరే గీతను టచ్ చేయడం వాళ్ళు చేసిన పెద్ద తప్పు. విరాట్ వాళ్ళని అంత ఈజీగా వదలడు" అని కోపంగా అంటాడు. అర్జున్ కొంచెం గంభీరంగా, "అవన్నీ మేము చూసుకుంటాం. మీరు వాటి గురించి ఆలోచించడం మానేసి ప్రశాంతంగా పడుకోండి" అని కార్‌ని స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. శ్రీధర్ డాక్టర్‌ని కలిసి దేవా గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ డాక్టర్ కొంచెం కంగారుగా, "చూడండి మిస్టర్ శ్రీధర్, మీ అన్నయ్య 3 ఇయర్స్ నుండి కోమాలో నుండి ఇప్పుడే బయటకొచ్చారు. కనీసం ఒక 10 డేస్ అయినా చాలా ప్రశాంతంగా ఉండాలి. ప్రతిదానికి ఓవర్‌గా రియాక్ట్ అవుతూ ఉంటే అతని తలలో ఉన్న నర్వ్స్ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లమ్ ఉంది. అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్రస్తుతానికైతే మీరు అతన్ని ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు కాల్ చేయండి" అని అనడంతో శ్రీధర్ ఆనందంగా దేవా దగ్గరికి వెళ్తాడు. అప్పటికే టైం 4 అవుతూ ఉండడంతో శ్రీధర్ రూమ్‌లోనికి వెళ్లి చూసేసరికి అక్కడ దేవా కనిపించడు. శ్రీధర్ కంగారుగా ఆ రూమ్ అంతా వెతికి దేవా ఎక్కడ కనిపించకపోవడంతో దేవా, దేవా అని అరుస్తూ హాస్పిటల్ అంతా సెర్చ్ చేస్తూ ఉంటాడు. నర్స్ అక్కడికి వచ్చి "ఏమైంది సార్?" అని అడిగేసరికి శ్రీధర్ కోపంగా ఆవిడ వైపు చూస్తూ తన గొంతును గట్టిగా పట్టుకొని, "నువ్వు రూమ్‌లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు? దేవా కనిపించడం లేదు. దేవాకి కానీ ఏమైనా జరగాలి, నువ్వు నా చేతుల్లో చచ్చిపోతావు" అని గంభీరంగా అంటాడు. ఆ నర్స్ భయంగా చూస్తూ, "సార్, ఫుడ్ కావాలి అంటే తీసుకురావడానికి వెళ్ళాను సార్. ఫుడ్ తీసుకొచ్చి రూమ్‌లో చూస్తే సార్ ఎక్కడ కనిపించడం లేదు. మీకేమైనా తెలిసేమో అని అడగడానికి మీకోసమే చూస్తున్నాను" అని భయంగా అంటుంది. శ్రీధర్ అనుమానంగా చూస్తూ, "ఏంటి? దేవా నిన్ను బయట ఫుడ్ తీసుకురమ్మని అడిగాడా?" అని అడుగుతాడు. ఆ నర్స్ కంగారుగా, "అవును సార్. మిర్చి బజ్జీ కావాలి, తీసుకురమ్మని చెప్పారు. డాక్టర్ కూడా అతనికి ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్ లేదు అని చెప్పడంతో నేను తీసుకురావడానికి వెళ్ళాను. వచ్చి చూసేసరికి కనిపించడం లేదు" అని భయంగా అంటుంది. శ్రీధర్ అనుమానంగా, "సీసీటీవీ కంట్రోల్ రూమ్ ఎక్కడా?" అని అడుగుతాడు. ఆ నర్స్ భయంగా చూస్తూ, "నాతో రండి సార్, నేను చూపిస్తాను" అని చెప్పి శ్రీధర్‌ని గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఒక రూమ్‌కి తీసుకువెళ్తుంది. శ్రీధర్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పర్సన్‌తో కొంచెం గంభీరంగా మాట్లాడుతూ, "ఒక 2 అవర్స్ బిఫోర్ సీసీటీవీ ఫుటేజ్ కావాలి" అని అడుగుతాడు. ఆ సెక్యూరిటీ అతను, "కుదరదు సార్. మా హాస్పిటల్ డీన్ పర్మిషన్ లేకుండా మేమెవరికీ ఫుటేజ్ చూపించలేము" అని అంటాడు. శ్రీధర్ తన సహనాన్ని కోల్పోయి కోపంగా అతని వైపు చూస్తూ తన పాకెట్‌లో ఉన్న గన్ తీసి అతని హెడ్‌కి గురిపెట్టి, "నేనెవరో తెలుసా? నేను తలుచుకుంటే నిన్నిక్కడికిక్కడే పిట్టను కాల్చినట్టు కాల్చేస్తాను. నీ ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా ఫుటేజ్ ఓపెన్ చెయ్యి" అని గంభీరంగా అంటాడు. ఆ సెక్యూరిటీ అతను భయంగా చూస్తూ, "సారీ సార్, నన్నేమి చేయకండి. మీకు కావాల్సిన ఫుటేజ్ నేను చూపిస్తాను" అని భయంగా అంటాడు. శ్రీధర్ ఆ గన్ తీసి పక్కన పెట్టి ఆ సీసీ ఫుటేజ్‌ని చూస్తూ ఉంటాడు. కరెక్ట్‌గా 3:45 అవుతుండగా దేవ ఆ రూమ్‌లో నుండి స్టైల్‌గా నడుచుకుంటూ బయటకు వెళ్ళడం కనిపిస్తుంది. ఆ సెక్యూరిటీ అతను గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఫుటేజ్ కూడా ఓపెన్ చేయడంతో దేవ హాస్పిటల్ బయటకు వచ్చి అక్కడ ఎదురుగా ఉన్న ఆటో ఎక్కి వెళ్ళిపోవడం కనిపించడంతో శ్రీధర్ కోపంగా, "దేవా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ కండిషన్‌లో నువ్వు బయటికి వెళ్ళడం అంత సేఫ్ కాదు. నీకు కాల్ చేద్దామంటే కనీసం నీ దగ్గర మొబైల్ కూడా లేదు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎందుకు వెళ్ళిపోయావు" అని అనుకుంటూ ఉంటాడు. శ్రీధర్ కోపంగా అక్కడి నుండి బయటికి వచ్చి తన మనుషులకి కాల్ చేసి దేవా ఎక్కిన ఆటో నెంబర్ సెండ్ చేసి, "ఈ ఆటో ఎక్కడి వరకు వెళ్ళిందో పూర్తి డీటెయిల్స్ కనుక్కోండి" అని అంటాడు. శ్రీధర్ ఎంత ట్రై చేసినా దేవా ఎక్కడికి వెళ్ళాడో తెలియకపోవడంతో నైట్ 12 అవుతున్నా కూడా దేవ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. మాస్క్ పెట్టుకున్న అతను వచ్చి కార్‌లో కూర్చొని గీత వాళ్ళు వెళ్తున్న కార్‌ని వాళ్ళకి తెలియకుండా ఫాలో అవుతూ ఉంటాడు. అతను తన మొబైల్ తీసుకొని కాల్ చేసి గంభీరంగా "శ్రీ" అని పిలుస్తాడు. శ్రీధర్ ఫోన్‌లో దేవా గొంతు వినేసరికి కంగారుగా, "దేవా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ నెంబర్ ఎవరిది? నీకేదైనా అవసరం ఉంటే నాకు ఒక్క మాట చెప్తే నేను చూసుకునేవాడిని కదా! అలా చెప్పకుండా వెళ్ళిపోతే నేనెంత టెన్షన్ పడతానో నీకు తెలుసా?" అని అడుగుతాడు. దేవ గంభీరంగా మాట్లాడుతూ, "శ్రీ, నీకు వెహికల్ నంబర్ పంపిస్తాను.
అది నోట్ చేసుకో. రేపు మార్నింగ్ నేను వచ్చేసరికి ఆ వెహికల్‌లో ఉన్న నలుగురు నా కళ్ళ ముందు ఉండాలి. వాళ్ళు కానీ పొరపాటున తప్పించుకున్నారనుకో, నేను అస్సలు ఊరుకోను అని చాలా సీరియస్‌గా అంటాడు. శ్రీధర్ అనుమానంగా "నువ్వెక్కడికి వెళ్ళావు దేవా?" అని అడుగుతాడు. దేవా తన మాస్క్ తీసి పక్కన పడేసి, పాత లెక్కలు ఉంటే తేల్చుకోవడానికి వచ్చాను. వెతకపోతున్న తీగ వచ్చి కాలుకు తగిలినట్టు నేనెవరి కోసమైతే వెతుక్కుంటూ వెళ్ళానో తనే డైరెక్ట్‌గా నా ఎదురుగా వచ్చింది. రేపు మార్నింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. నేను వస్తున్నా. నేను వచ్చేసరికి నేను చెప్పిన పని కంప్లీట్ అవ్వాలి అని గంభీరంగా అంటాడు. శ్రీధర్ కొంచెం మెల్లగా మాట్లాడుతూ, ఇంత త్వరగా ఆ అమ్మాయి అడ్రస్ నీకెలా దొరికింది అని అడుగుతాడు. దేవ గంభీరంగా మాట్లాడుతూ, తన నెంబర్ నాకు గుర్తుంది. ఆ నెంబర్ ఆధారంగా ప్రస్తుతానికి ఎక్కడుందో సిగ్నల్ ట్రేస్ చేసి కనుక్కున్నాను అని అంటాడు. ఇంత జరిగిన తర్వాత కూడా నీకు ఆ అమ్మాయి ఇంపార్టెంట్ అయిందా దేవా? నువ్వు ఈ స్థితిలో ఉండడానికి తనే కారణం. అలాంటిది నువ్వు పూర్తిగా కోలుకోకుండా తన కోసం వెళ్ళావా? అని కోపంగా అడుగుతాడు. దేవ చాలా సీరియస్‌గా మాట్లాడుతూ, శ్రీ తన గురించి తప్పుగా మాట్లాడితే తమ్ముడివని కూడా చూడను. నేను బ్రతికుండగా దాన్ని వదిలే ప్రసక్తే లేదు. దాని మీద ప్రేమతో పాటు నేను తీర్చుకోవాల్సిన పగ కూడా ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలను. ముందు నేను చెప్పిన పని చెయ్యి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. శ్రీధర్ ఆలోచిస్తూ, దేవా నీకు ఆ అమ్మాయి మీద ప్రేమే గనుక ఉంటే నువ్వు తనతో అలా బిహేవ్ చేసేవాడివి కాదు. 17 ఏళ్ల వయసులోనే ఒక ఆడపిల్ల నిన్ను ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించింది. నువ్వు మళ్ళీ వెళ్ళి తనతోనే పెట్టుకుంటాను అంటున్నావు. ఈసారి ఏం జరిగినా సరే నీకేం కాకుండా నీ వెనక ఉండి నేను జాగ్రత్తగా చూసుకుంటాను దేవా అని అనుకుంటూ దేవా పంపిన నెంబర్ తన మనుషులకి ఇచ్చి ఈ వెహికల్‌తో పాటు దానిలో ఉన్న నలుగురిని కూడా ఒక 2 అవర్స్‌లో నా ముందు ఉండాలి అని గంభీరంగా చెప్తాడు. వాళ్ళు ఆ నెంబర్ తీసుకొని అక్కడ నుండి ఆ పని చేయడానికి వెళ్ళిపోతారు. దేవ అనుమానంగా గీతతో పాటు ఉన్నవాళ్ళెవరు? వాళ్ళని నేనెప్పుడూ చూడలేదు. ఈ 3 ఇయర్స్‌లో గీత లైఫ్‌లో ఏం జరిగిందో ప్రతిదీ తెలుసుకోవాలి. అంజు బేబీ నేను వచ్చాను అన్న విషయం నీకు తెలిసింది. నన్ను చూడగానే నీ కళ్ళల్లో భయం చూడడానికే అంత దూరం వచ్చాను. నువ్వు నా కాళ్ళ దగ్గరికి రావడానికి రెడీగా ఉండు. నువ్వు నాకు చేసిన ప్రతిదానికి వడ్డీతో సహా తీరుస్తాను అని కోపంగా అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అర్జున్ మిర్రర్‌లో చూసేసరికి వెనక ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించడంతో విరాట్‌కి కాల్ చేస్తాడు. విరాట్ ఫోన్ రింగ్ అవ్వడంతో గీతకు డిస్టర్బెన్స్ అవ్వకుండా మెల్లగా తన ఫోన్ తీసి డిస్‌ప్లే మీద అర్జున్ నెంబర్ చూసి అనుమానంగా ఏమైంది అని గంభీరంగా అంటాడు. అర్జున్ కొంచెం మెల్లగా మాట్లాడుతూ మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు విరాట్. ఆ డాబా దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. డౌటే లేదు. మన వెనకే వస్తున్నారు. ఇప్పుడేం చేయమంటావు అని అంటాడు. అది విన్న విరాట్ కోపంగా వాడి వెహికల్ నెంబర్ నోట్ చేసుకో. మాక్సిమం వాడిని డైవర్ట్ చేయడానికి చూడు. అప్పటికి కుదరకపోతే వాడి సంగతి నేను చూసుకుంటాను అని గంభీరంగా అంటాడు. అర్జున్ ఓకే. మీరు వెళ్తూ ఉండండి. వాడిని నేను డైవర్ట్ చేసి నేను కూడా వచ్చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు. విరాట్ ఆదిత్యకి లెఫ్ట్ తీసుకో అది అని చెప్పడంతో ఆదిత్య కంగారుగా అన్నయ్య మనం రైట్‌కి వెళ్ళాలి అని అంటాడు. విరాట్ కొంచెం గంభీరంగా నేను చెప్పింది చెయ్యి. లెఫ్ట్ తీసుకో అని సీరియస్‌గా చెప్పేసరికి ఆదిత్య ఏమీ మాట్లాడకుండా కార్‌ని లెఫ్ట్ సైడ్‌కి పోనిస్తాడు. అర్జున్ కార్ రైట్ సైడ్‌కి తిప్పడంతో దేవ కన్‌ఫ్యూజ్ అవుతాడు. వీళ్ళేంటి ఒకరు లెఫ్ట్‌కి ఇంకొకరు రైట్‌కి వెళ్లారు. కొంపతీసి నేను వీళ్ళని ఫాలో అవుతున్నానని తెలిసిపోయిందా అని అనుకుంటూ అతను కూడా కార్‌ని రైట్‌కి తిప్పుతాడు. అర్జున్ విరాట్‌కి కాల్ చేసి విరాట్ వాడి కార్ మా వెనకే వస్తుంది. ఇప్పుడు క్లారిటీ వస్తుంది. వాడు మనల్ని ఫాలో అవుతున్నాడా? లేదా అనేది. మీరు డైరెక్ట్‌గా ఇంటికి వెళ్ళండి. నేను వీడి సంగతి ఏంటో చూసి సేఫ్‌గా వచ్చేస్తాం అని కాల్ కట్ చేస్తాడు. అదంతా వింటున్న మధు భయంగా ఓయ్! నీకసలు ఫైటింగ్ వచ్చా? ఏదో అందరిని నువ్వే సేవ్ చేసేవాడిలాగా తెగ బిల్డప్ ఇస్తున్నావు అని అడుగుతుంది. అర్జున్ కోపంగా చూస్తూ నోరు మూసుకొని కూర్చో. లేదనుకో ఇక్కడే దింపేసి వెళ్ళిపోతాను అని చాలా సీరియస్‌గా అంటాడు. మధు గట్టిగా ఏడుస్తూ అనవసరంగా నీ కారులో కూర్చున్నాను. మా అన్నయ్యతో వెళ్ళినా బాగుండేది. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా చూసుకునేవాడు. వాడు ఒకవేళ మనల్ని ఫాలో అయితుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ వాడు పెద్ద రౌడీ అయితే నువ్వసలు వాడిని హ్యాండిల్ చేయగలుగుతావా? అని అడుగుతుంది. అర్జున్ కారుని స్లో చేస్తూ నిజమే కదా! మీ అన్నయ్య నా పక్కన ఉండడం వల్ల ఎప్పుడు ఫైటింగ్ చేసే ఛాన్సే రాలేదు. ఇప్పుడు ఎటూ లేడు కాబట్టి నాలో ఉన్న ఫైటింగ్ టాలెంట్‌ని బయటికి తీయాలి అని అంటూ కార్‌ని ఆపేస్తాడు.
మధు భయంగా, ఒరేయ్ దొంగ సచ్చినోడా! నీకు ఫైటింగ్ వచ్చో రాదో తెలుసుకోవడానికి నీకిప్పుడే తీరిందా? మేము ఎవరం లేనప్పుడు, నువ్వొక్కడివే ఉన్నప్పుడు, అప్పుడు నీకు నచ్చినట్టు చేసుకో. వాడు కానీ నిజంగానే పెద్ద రౌడీ అయితే నీతో పాటు మేమందరం పోతాం. ముందు కారు స్టార్ట్ చెయ్యి అని గట్టిగా అంటుంది. అర్జున్ కోపంగా చూస్తూ చెయ్యను. నువ్వు నాకు ఫైటింగ్ వచ్చు అని ఒప్పుకునేంత వరకు మనం ఇక్కడ నుండి కదలడానికి వీల్లేదు అని గంభీరంగా అంటాడు. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.